Good evening, students. Today I would like to tell about the most important person, శంకరన్ ఐఏఎస్ గారి గురించి మనం తెలుసుకుందాం. ఎందుకు తెలుసుకుందామంటే అతన్ని ప్రజల ఐఏఎస్గా పిలిచేవారు. అతను గొప్ప నిరాడంబరంగా, గొప్ప ఆదర్శవంతంగా, గొప్ప మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. అతని గురించి తెలుసుకొని ఆదర్శవంతంగా తీసుకోవాలి. అతని గురించి ప్రతి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా. అతను తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని 1934 అక్టోబర్ 22న జన్మించారు. అతను జన్మించిన 20 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాలు లెక్చరర్గా పనిచేశారు. తర్వాత 1957 నుంచి 1902 వరకు వివిధ హోదాల్లో ఐఏఎస్ ఆఫీసర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేశారు. తర్వాత కూడా త్రిపుర ప్రభుత్వంలోని చీఫ్ సెక్రటరీ కూడా పనిచేశారు. అతను ఎంత గొప్ప వ్యక్తి అంటే అతను జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్నారన్నమాట. ఇంకా అతని జీవితాంతం తన జీతంలో సగం జీతాన్ని పేదల అభ్యున్నతికి ఉపయోగించారు. ఎందుకు సార్ ఇట్లా ఉపయోగిస్తున్నారు అని తన తోటి ఉద్యోగస్తులు అడిగితే, ఇది నా డబ్బు కాదయ్యా, ఇది ప్రభుత్వం డబ్బు, ఆ డబ్బునే ప్రజలకి నేను వినియోగిస్తున్నాను అని చెప్పేవారు. ఇంకా అతను ఏం చెప్పేవారు అంటే, మనం చేస్తున్నది సామాజిక సేవ కాదు, ఇది సామాజిక బాధ్యత. ప్రతి ఒక్కరికి సామాజిక బాధ్యత అనేది ఉండాలి. దానివల్ల ఈ ప్రజలు అనేవాళ్ళు ప్రతి ఒక్కరూ సమానత్వంతో మంచి ఉన్నత భావాలు కలిగి మంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి మనలాంటి తోటి ఉద్యోగస్తులు ఉపయోగపడతాం అన్నమాట. ఇంకా అతను ఎందుకు గొప్ప వ్యక్తి అని చెప్పాలంటే, అతను ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు అతని పరిపాలనలో. అతను మెయిన్ సంస్కరణలు ఏమంటే భూ సంస్కరణలు, బొగ్గు పనులను జాతీయకరణ చేయడంలో కీలక పాత్ర వహించారు. అండ్ పారిశుద్ధ కార్మికుల స్థితిగతులను మెరుగుపరిచారు. కౌలుదారుల హక్కుల కోసం పోరాడారు. ఇంకా ఇంపార్టెంట్ అంటే నక్సలైట్లని జనజీవన శ్రమంతో తీసుకురావడానికి చాలా కృషి చేశారనమాట. ఇంకా అతను షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన కులాల యొక్క వసతి గృహ పాఠశాలను ఏర్పరచడంలో కీలక పాత్ర వహించారు. అందువలన ఇంకా ఏమంటే యువ ఐఏఎస్లను కూడా ప్రోత్సహించారనమాట ఆయన. అందువలన ప్రతి యూపీఎస్సీ సివిల్ సర్వెంటు, ఇప్పుడు సర్వీస్లో ఉన్న సర్వెంట్స్ కూడా అతను ఆదర్శవంతంగా తీసుకొని పరిపాలన చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు అతను ఏం చెప్పేవాడంటే, ఏ సివిల్ సర్వెంట్ మస్ట్ అప్హోల్డ్ probity, అకౌంటబిలిటీ. సివిల్ సర్వెంట్ అన్నమాట మస్ట్ అప్హోల్డ్ అంటే ప్రతి సివిల్ సర్వెంట్ ఏముండాలి? probity, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ. ఈ 3 సర్వీస్లో ఉండాలి టు పీపుల్ అన్నమాట. probity, అకౌంటబిలిటీ అంటే ఏంటి? బాధ్యత. ట్రాన్స్పరెన్సీ అంటే చిత్తశుద్ధి అన్నమాట. ఈ 3 ఉండడం వల్ల సివిల్ సర్వెంట్ అనేవాడు ప్రజలకి ఎంతో సేవ చేయగలుగుతారు. థ్యాంక్ యూ గైస్. ఇతని గురించి తెలుసుకొని మీరు అతనిలాగే విలువలు పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్.